ఎవ్రీబడి, నేను మీ షన్వి. ఈరోజు నా గిఫ్ట్స్ స్కూల్లో ఇచ్చిన గిఫ్ట్స్ చెప్తా. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే, ఈరోజు నెక్స్ట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డ్యాన్స్ స్పీచ్ ఫ్లాప్ అయిందనేసి. అక్కడ నాకు గిఫ్ట్స్ చూపించలేదు, మా సిస్టర్ చూపించారు. సో నేను చూపించలేదనేసి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నా. ఈ గిఫ్ట్ కూడా స్కూల్లో ఇచ్చారు టీచర్, మా క్లాస్ టీచర్ మా అందరికీ ఇచ్చారు. నన్ను గిఫ్ట్ చేశారు సీక్రెట్గా. నెక్స్ట్ ఇవన్నీ రావడానికి గల కారణం నా గాడ్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఇవైతే థ్యాంక్ యూ మ్యామ్, మా టీచర్స్ అండ్ మై డియర్ ప్రిన్సిపల్స్. చాలా మా టీచర్స్ నన్ను చాలా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉన్నాను. మా డాడీ మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో నేను మీకు చూపిస్తా. అది ఇది అందరికీ మీకు తెలుసు కదా, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, స్కేల్. ఇట్లాంటిది ఇంకోటి కూడా సండే స్కూల్లో ఇచ్చారనమాట. నెక్స్ట్ చూపిస్తా. ఇది సండే స్కూల్లో ఇచ్చారు. థ్యాంక్ యూ గాడ్. ఇది మీకు తెలిసిందే కదా, పెన్సిల్, స్కేల్. థ్యాంక్ యూ మై సండే స్కూల్ టీచర్స్. మా అక్క కూడా వచ్చినాయి, చూపించిందా లాస్ట్ వీడియోలో. చాలా బాగున్నాయి, చాలా మంచి క్వాలిటీ. నెక్స్ట్ బుక్ ఇచ్చారు. ఈ బుక్ చాలా బాగుంది కదా. ఇదిగో, ఇది నాకు ఇష్టమైన పింక్ కలర్. ఐ లవ్ దిస్ కలర్. నెక్స్ట్ ఏముంది, ఇదిగో పెన్సిల్స్ ఇచ్చారు, చూపించేసాను కదా మీకు. సారీ, పెన్సిల్. మీకు తెలుసా, ఇక్కడ నాకు ఇష్టమైన పింక్ కలర్ బుక్ విత్ పెన్సిల్ కూడా వచ్చాయి. థ్యాంక్ యూ ఎస్ఐ అండ్ థ్యాంక్ యూ మై సండే స్కూల్ టీచర్స్. నేను చెప్పాను కదా, మా డాడీ మా మమ్మీ నాకు సపోర్ట్ చేశారని. ఆ సపోర్ట్ చేయడం వల్లే ఇది నాకు వచ్చింది. ఇది నార్మల్ ఫైలే కదా అనుకుంటా. సారీ, క్లాస్ మానిటర్ బ్యాచ్. క్లాస్ మానిటర్. సో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను కాబట్టి క్లాస్ మానిటర్ అనేసి వచ్చింది. నెక్స్ట్ అయితే రాకెట్ రీడర్ అంటే లైక్ సెంటెన్సెస్ బుక్లో సెంటెన్సెస్ ఇలా స్పీడ్గా చదువుతాం కదా. లైక్ నేను స్పీచ్ చెప్పినప్పుడు ట్యూన్ మారుతుంది కదా, అందుకు అనేసి రాకెట్ రీడర్ బ్యాచ్ ఇచ్చాడు. బ్యాచ్. నెక్స్ట్ ఫైల్ చూపిస్తా, సర్టిఫికేట్ ఫైల్. మా మమ్మీ డాడీ సపోర్ట్ లేకపోతే ఈ ఫైల్ నేను తెలుసా మీకు, ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 2 పెట్టాను చూడండి, 1, 2 ఒక్క దాంట్లో వచ్చేసి. సరే చూపిస్తా. నాకు ఇది తెలుగు లాంగ్వేజ్ డే. తెలుగు లాంగ్వేజ్ అంటే మనకి మొన్న జరిగింది కదా తెలుగు లాంగ్వేజ్ డే. అప్పుడు నేను స్పీచ్ చెప్పా, అప్పుడు వచ్చింది సర్టిఫికేట్. ఆ రోజు యాక్చువల్గా నాకు ఒంట్లో పోకపోయినా మమ్మీ వద్దని స్కూల్కి వద్దులే అన్నారు. పర్లేదు స్పీచ్ అనేసి వెళ్ళిపోయాను. అప్పుడు వచ్చింది సర్టిఫికేట్. స్పెల్ బీ కాంపిటీషన్ అంటే మాకు టీచర్ ఒక బుక్ ఉంటుంది, స్కిల్ ప్రోగ్రామ్ అని. ఆ బుక్లో టీచర్స్ అంటే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్ అని బాక్సులు ఉన్నాయి. 10 వర్డ్స్ ఉంటాయి ఒక్కొక్క బాక్స్లో. ఆ బాక్సుల్లోని వర్డ్స్ ఉంటాయి. టీచర్ అడుగుతారు, ఒక్కొక్కరిని లేపి ఈ స్పెల్లింగ్ చెప్పు, ప్రోగ్రామ్ స్పెల్లింగ్ చెప్పండి. అందులో ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మ్యామ్ అడుగుతారు. అప్పుడు ఇది వచ్చింది. ఇదిగోండి రాకెట్ రీడర్ అన్నాను కదా, సర్టిఫికేట్ బ్యాచ్ వచ్చింది. రాకెట్ రీడర్ సర్టిఫికేట్ విత్ బ్యాచ్. నెక్స్ట్ అయితే నా గ్రూప్. ఇది నేను స్పోర్ట్స్లో వచ్చినప్పుడు వచ్చిందన్నమాట. స్పోర్ట్స్ మెడల్ కూడా వచ్చింది నాకు. మెడల్స్ నేను తర్వాత చూపిస్తాను. మా సిస్టర్ చూడండి డల్గా కూర్చుంది, నన్ను చూడట్లేదని. ఇది నేను చెప్పాను కదా మీకు, రావులపాలెం తీసుకెళ్లారని. రావులపాలెం తీసుకెళ్ళి అదే మాకు ఎంఓసి అనేసి ఉంటుంది, మాస్టర్ డైరెక్టర్ కాంపిటీషన్. ఫస్ట్ లెవెల్ జరుగుతుంది. అక్కడ మేము స్టోరీ చెప్పాలన్నమాట. అందులో సెకండ్ రౌండ్లో నేను విన్ అయ్యాను. ఇందులో విన్ అయితే థర్డ్ రౌండ్ వేరే ఊరు తీసుకెళ్ళి అక్కడ చెప్పిస్తారు. అక్కడ బాగా చెప్తే ట్రాఫీ లాంటిది ఇస్తారు. నాకు ఆ
కాలిగ్రఫీ. అంబేద్కర్ జయంతికి స్కూల్లో ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాను. ఇది కాలిగ్రఫీ అంటే మీకు తెలిసిందే కదా. లైక్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ బాగా చదువుతాను కదా. ఇంగ్లీష్ మ్యామ్ చెప్పిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన ఇదిగోండి వచ్చేసింది చూడకుండా రాస్తాను. అట్లా స్పీడ్గా మ్యామ్కి పని చెప్పకుండా రాసేస్తే కాలిగ్రఫీ ఇస్తారు. బెస్ట్ కాలిగ్రఫీ. ఇది ఎంటాప్. నేను మీకు ఫోటో పిక్స్ షేర్ చేస్తానులే యూట్యూబ్లో. ఎంటాప్ అంటే మాకు బబ్లింగ్ చేసి ఇస్తారు. ఒక్క మిక్స్ కూడా పెట్టకుండా రాస్తే ఇది ఇస్తారు అనమాట. ఇది ఓకే. ఎంటాప్ మీరు చూస్తున్నారు కదా. ఎంటాప్ ఫుల్ ఫామ్ ఏంటి? నారాయణ ఒలింపియాడ్. ఎట్లా ఉంటుంది అనమాట. నారాయణ ఒలింపియాడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. లైక్ నాకు అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. లైక్ స్పోర్ట్స్లో చెప్పాను కదా. స్పోర్ట్స్ సర్టిఫికెట్ మెడల్ కూడా వచ్చింది. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్స్ వచ్చిందన్నమాట. నెక్స్ట్ అయితే ఇది స్పీచ్ ఫస్ట్ లెవెల్. ఇందాక సెకండ్ లెవెల్ అయిపోయింది అన్నాను కదా. ఇది ఫస్ట్ లెవెల్. ఇదిగోండి ఫస్ట్ లెవెల్. ఇది మీకు తెలిసిందే కదా. టాపర్కి నార్మల్గా ఇక్కడ పిన్ చేస్తారు నాకు డ్రెస్కి యూనిఫామ్. ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఓకే. మా ఫ్రెండ్ కుందన ప్రియ అనేసి ఉంటుంది, నాకు కట్టింది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే ఫ్రెండ్షిప్ డే రోజు కట్టారు. నెక్స్ట్ మాస్టర్ ఓరేటర్ కాంపిటీషన్. ఇది సెకండ్ క్లాస్లో వచ్చింది. నేను ఇప్పుడు 4th క్లాస్ కదా. ఇది సెకండ్ క్లాస్లో మాస్టర్ ఓరేటర్ లెవెల్ 2కి వచ్చింది. ఇది కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఇండస్ట్రీ వచ్చింది. ఇది కూడా మా ఫ్రెండ్ కుందనే కట్టింది. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ మిగిలిపోతే నాకు కట్టేసింది, ఇంకా మిగిలిపోయింది అనేసి. వాళ్ళ సిస్టర్ ఉంటారన్నమాట. వాళ్ళిద్దరు కుందన ప్రియ వాళ్ళ సిస్టర్ ఉంటారు. వాళ్ళ సిస్టర్ కట్టారు. వాళ్ళిద్దరు సేమ్ తెచ్చుకున్నారు. ఇది ఇండస్ట్రీ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ లైక్ నేను థర్డ్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కాబట్టి అప్పుడు ఇచ్చారు. ఇది సెకండ్ క్లాస్ బి సెక్షన్లో ఇచ్చారు అనమాట. ఎందుకు గుర్తులేదు నాకు. ఎప్పుడు లైక్ ఇది ఎందుకు ఇచ్చారు నాకు గుర్తులేదు యాక్చువల్లీ. సో తెలియదు. ఫ్రెండ్షిప్ బ్యాండ్ యశస్విని అనేసి ఒక అమ్మాయి ఉంటుంది నా క్లాస్. ఆ అమ్మాయి కట్టింది. బాగుందా? ఇంకా ఉన్నాయి. చెప్తున్నా ఒక నిమిషం. ఎంటాప్ ఇది ఇందాక చూపించా కదా. అది ఎంటాప్ 1, ఇది ఎంటాప్ 2. ఎంటాప్ 3 కూడా ఉంది. ఫ్రెండ్షిప్ బ్యాండ్ సుదీక్ష అనేసి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కట్టింది. నాకు ఈ సర్టిఫికెట్స్ ఉండొచ్చునా. ఈ సర్టిఫికెట్ చాలా ఇష్టం. ఫస్ట్ పెట్టుకున్నా. మా మమ్మీ స్టార్ పెడతాను ఇట్లా. ఇదిగోటి స్టార్ చాలా బాగుంది కదా. ఇదిగో నాకు ఇది రావడానికి కారణం మా మమ్మీ డాడీ. ఫస్ట్ నన్ను బాగా చదివించారు. ఫస్ట్ ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఇంత బాగా చదువుకుంటేనే కదా నాకు అన్నీ వచ్చేవి. సో థ్యాంక్ యూ జీజస్. అయిపోయింది. ఇంకోటి చెప్పేసి ఇది మా తాతయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిల్డ్రన్స్ డే కదా. మా పెద్దనాన్న నాకు గిఫ్ట్ చేశారు. మా సిస్టర్ కూడా చేశారు. యాక్చువల్లీ ఇది నేను 10th క్లాస్ వరకు వాడుకుంటా. మా పెద్దనాన్న గిఫ్ట్ ఇచ్చారు. ఇది వుడ్ తెలుసా, చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు ఇది చాలా నచ్చింది. మా పెద్దనాన్న తన చేతులతో చేసి మా ఇద్దరి కోసం ఇచ్చారు. తన హ్యాండ్స్తో చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ పెద్దనాన్న. ఓకే, చాలా స్ట్రాంగ్ ఉంది చూడండి.
చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మెడల్స్. ఓకేనా? బాయ్. ప్లీజ్